ఒక్కసారి చేయి చూపించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యం ఏమి ఉండినండి? దేవుడే ఉండును. ఆ వాక్యం ఎలా వచ్చింది మన మధ్యలోనికి? చెప్పలేండి. కృప సత్య సంపూర్ణుడుగా శరీరము ధరించుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన మాట నమ్మదగినదండి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసండి. ఆయన శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. శ్రీమంతుడైన దేవుడు దరిద్రులమైన మన కొరకు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలా వచ్చాడండి? శరీర రీతిగా. ఆయన పాపపు శరీరం మనకి ఇవ్వబడింది, కానీ ఆయనలో పాపం ఎంత మాత్రము లేదని భక్తుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపము చేసిన వారిని పాపము నుంచి విడిపించడానికి పాపము లేనివాడు ఒకడు కావాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది రోమపత్రిక 3:23, నీతిమంతుడు ఒక్కడును లేడండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే అండి. ఈ రోజున మంచివాడు అన్నవారు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మనతో మాట్లాడుతూ ఉంటారు, మన ప్రక్కనే మనకు గోతులు తీస్తూ ఉంటారు. అది మన జీవితంలో చాలా మందికి ఎదురైన అనుభవాలు ఇవి. కానీ నమ్మదగిన వాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఎగ్జాంపుల్గా ఈ లోకానికి ఎంత తగ్గించుకొచ్చాడో మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. చూడండి, ఇటువంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ఏమండి, ఇలాగ డయాస్ మీద 3 చైర్స్ చేసామనుకోండి, 3 కుర్చీలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకోటి ఉంటే బాగుండు. ఇప్పుడు ఈ 3 కుర్చీల్లో ఒకటి బంగారముతో వజ్ర వైడూర్యాలతో పొదిగిన కుర్చీ. గుర్తుంచుకోండి. మీకు ప్రశ్న. రెండోది బంగారముతో, మొదటిది వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఒక కుర్చీ, రెండోది బంగారముతో చేయబడిన కుర్చీ, మూడవది చెక్కతో చేయబడిన కుర్చీ. అర్థమైందన్నమాట. 3 కుర్చీలు. ఒకటి చెప్పాలి, వజ్ర వైడూర్యాలతో పొదిగిన కుర్చీ, 2 బంగారంతో చేయబడిన కుర్చీ, 3 చెక్కతో చేయబడిన కుర్చీ. ఇలా స్టేజ్ మీద వేసి, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రెండయ్యా మీరు రండి ఆసీనులు కండి అంటే యేసయ్య వచ్చి ఏ కుర్చీలో కూర్చుంటాడు చెప్పగలరా మీరు? అమ్మా, ఏ కుర్చీలో? చెక్క కుర్చీలో. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు కదా. మీరు ఆ మాట ఎలా చెప్పారంటే, యేసయ్య తగ్గించుకుని వచ్చాడు కదా, ఆయన పశువుల పాకలు జన్మించాడు కదా, ఆయనకి తగ్గింపు కలిగిన వాడని చెప్పేసి మీరు అందరూ చెక్క కుర్చీ అన్నారు. ఆయన ఎలా నడుచుకుంటూ వచ్చి ఇలాగ స్టేజ్ ఎక్కితే ఇక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయండి? 3. ఒకటి వజ్ర వైడూర్యాలతో, ఒకటి బంగారంతో, ఒకటి చెక్క. మీరు అన్నారు చెక్క కుర్చీలో కూర్చుంటారని, కానీ నా ప్రభులు వారు వచ్చి కింద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత తగ్గింపు కలిగిన దేవుడు నా దేవుడండి. అంత తగ్గింపు కలిగిన నా దేవుడండి. అందుకే ఆయన చులకనైపోయి రోజు చాలా మందికి తెలుసా? ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. వాక్యం ఎరిగిన వారిని కనుక ఒక చెంప మీద కొడితే ఆయన ఏం చెప్పాడు? 2వ చెంప చూపించమని చెప్పాడు. ఇంత సహనం ఉంటుందా క్రైస్తవుల కంటే? క్రీస్తును కలిగిన వారికి ఆ తత్వం ఉంటుందండి. క్రీస్తును కలిగిన వారికి ఉంటుంది. ఆయన వచ్చి చెక్క కుర్చీలో కూర్చోవచ్చు, కానీ ఆయన ఎంత తగ్గింపు కలిగిన దేవుడు అంటే, ఎంత తగ్గింపు కలిగిన వాడంటే వచ్చి ఆ కింద కూర్చున్నాడండి. మనం కూర్చోగలమా? ఈ రోజున ఆధిక్యతల కొరకు, లేదా చేర్చ్ కొరకు, లేదా పేర్ల కొరకు, ప్రఖ్యాతల కొరకు ఎగబడుతూ ఉన్నారండి. కానీ ప్రభువును నమ్ముకున్న బిడ్డ ఎప్పుడైనా సరే, ప్రభువుని అంగీకరించిన బిడ్డ ఎప్పుడైనా సరే తన్ను తాను తగ్గించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు హెచ్చించబడాలి చెప్పాలండి? ఎవరు హెచ్చించబడాలి? నీవు నమ్మిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు, నీ కొరకు సమస్తమును ధారాళముగా దారబోసిన దేవుడు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలండి. ఇది క్రైస్తవుడికి ఉన్న లక్షణం. ఏంటి? ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఎంత ప్రేమామయుడు ఉన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకమును ప్రేమిస్తాడండి. లోకములు ఏముంటాయి? చెట్లు ఉంటాయి, నదులు ఉంటాయి, భవంతులు ఉంటాయి, ప్రకృతి అందచందాలు ఉంటాయి. వాటినా దేవుడు ప్రేమించేది? వాటిని కాదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే, ఏమండి, ఈ లోకములో ఏ మనుష్యుడు నశించిపోకూడదని చివరి మనిషి కూడా ఈ భూమి మీద పుట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త విన్న తర్వాతే ఆయన ఆగమనం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడని
ఎవరికైతే తెలియబడలేదో వారందరికీ సువార్త వెళ్ళాలి. కానీ మనము మనతోటే మన దేవుని సువార్త ఆగిపోతుందండి. మీకు మాట చెప్పమంటారా? క్రీస్తుని ఎరగని వారు పరిశుద్ధ గ్రంథం చదువుతారా? చదువుతారా? చదవరండి. మనం చదువుతాం, కానీ వాళ్ళు ఎవరిని చదువుతారు తెలుసా? మనల్ని చదువుతారు. మనల్ని అంటే మన ప్రవర్తన బాగుండాలి, మన మాట బాగుండాలి, మన వస్త్రధారణ బాగుండాలి, మన నడవడికి బాగుండాలి, మనం ఏం వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో, ఇదంతా మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ప్రభుని తెలియని వారు మనల్ని చూస్తూ ఉంటారు. అది మరచి దానిని మనం ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రభు యొక్క నామాన్ని ఇందు నిమిత్తమే కదా ఏమన్నారు బైబిల్లో, అన్యజనుల మధ్యన నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. చెప్పడం బాగా చెప్తామండి, కానీ సరి చేసుకోలేం మనం. అందుకే ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు ఆయన అక్కడే ఉండలేక, ఆయన సింహాసనము మీద ఉండలేక, ఆయన సింహాసనము దిగి మహిమనంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి. తెలుసండి, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అయ్యా భూలోకానికి వెళ్తావా అని అడిగాడు. వెళ్తాను తండ్రి. ఏ విషయం కొరకంటే నా బిడ్డలు పాపములోనే చనిపోతున్నారు, పాపములో మగ్గిపోతున్నారు, వారిని ఆదరించేవారు లేరు, వారికి మంచి మాటలు చెప్పేవారు లేరు, వారిని సత్య మార్గంలో నడిపించేవారు లేరు. నువ్వు వెళ్తావంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి నేను వెళ్తాను అన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఎలాగొచ్చాడు తెలుసా? తన మహిమనంతటిని కూడా సింహాసనం మీద విడిచిపెట్టేసి ఆయన రిక్తుడుగా దాసుడిగా వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం ఆయన కొరకు ఏమీ చేయలేం, ఏది విడిచిపెట్టలేం. కోపాన్ని విడిచిపెట్టలేం, పాపాన్ని విడిచిపెట్టలేం, ద్వేషాన్ని విడిచిపెట్టలేం, మనలో నివసిస్తున్న క్రియలు దేనిని కూడా మనం విడిచిపెట్టలేమండి. ఆయనేమో సమస్తమును ఆయన సింహాసనం మీద ఆయన మహిమనంతను విడిచిపెట్టి వచ్చేస్తే మనం ఆయన కొరకు ఏమీ విడిచిపెట్టడం లేదండి. దయచేసి గమనించండి, రాత్రికాల సమయంలో మీలో కానీ నాలో కానీ ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఉంటే కనుక ఆయన నీ కొరకు నా కొరకు తన మహిమను ఎలాగైతే విడిచిపెట్టాడో మనము కూడా ఆయన కొరకు ఆయనకి వ్యతిరేకమైనది మనం విడిచిపెట్టాలండి. ఏముంటాయండి? అది ఏముంటాయంటే మన అందరి హృదయంలో ఏముంటుందో తెలుసా అండి? మార్కు గారు చెబుతారు 7:23 ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్కు 7:23లోనండి, మనుష్యుల హృదయములో నుండి లోపలికి వెళ్ళేది ఏది అపవిత్రపరచదంటండి. నువ్వు ఏది తిన్నా అపవిత్రపరచదు, కానీ మనిషిని యొక్క హృదయము నుంచి వచ్చే మాటలు ఉంటాయి చూస్తారా, అవి కళంకాన్ని తెచ్చిపెడతాయి, మచ్చ తెచ్చిపెడతాయి, దేవుడి నామానికి అవమానం తెచ్చిపెడతాయి. అవి మీరు ఒక్కసారి చదువు చూస్తే ఏదో ఒకటి మనలో ఉంటుంది. ఉండదంటారా? ఉండదు అని అన్నవారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటాయండి. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి పోరాటం చేయాలి. అందుకే దానికి కరెక్ట్గా సరిపోయేది ఏంటి తెలుసా? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అనే వాక్యము మనలోనికి వచ్చి మోకాళ్ళు మూలుగులు దూరుచు అది విభాగించబడి శోధిస్తూ పరీక్షిస్తూ మనల్ని ఎంతగా నడిపిస్తుందంటే చివరికి మనం చెప్పగలుగుతాం, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమే నన్ను పాపం చేయకుండా ఆపింది. ఈ వాక్యమే శత్రువు మీద పగ తీర్చుకోకుండా ఆపింది. ఈ వాక్యమే శత్రువుని ప్రేమించేలా చేసింది. ఆ వాక్యం ఎవరండి? ఆ వాక్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక పేరు ఉంటుంది, క్రైస్తవులు ప్రేమ కలిగిన వారని, సహనపరులని. అలాగని మిగతా వారు నేను ఏమీ తక్కువ మాట్లాడతలేదు. ప్రభువుని తెలియని వారు కూడా చాలా ప్రేమ కలిగిన వారు ఉన్నారు, చాలా చక్కగా జీవిస్తున్న వారు ఉన్నారు, చక్కగా మాట్లాడతారు, వారు చక్కగా వస్త్రాలు కట్టుకుంటారు, వారిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది తెలుసా. కానీ మనము ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాక్యం ఏమి చెప్పింది, ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాం లేదా అని మనం ఒకసారి పరిశీలించగలిగితే ప్రతిరోజు కూడా మన జీవితంలో మన కుటుంబంలో క్రిస్మస్ ఆనందం ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అనేది ఒక్కరోజు చేసుకునేది కాదండి, 365 రోజులు కూడా మన జీవితంలో క్రిస్మస్ ఆనందం ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటగా ఆయన ఎవరికి ఆయన పరిచయం చేసుకున్నాడండి? చెప్పాలి. ఎవరు వెళ్తారండి? యేసయ్య పాకలో పుట్టాడు తెలిసి ఎవరు వెళ్తారు? గొల్లలేనా? చెప్పాలి. గొల్లలే కదా. గొల్లలు తర్వాత జ్ఞానులు, గొల్లలు జ్ఞానులు తర్వాత దేవదూతల సమూహం. చూడండి, గొల్లలు వారు యేసయ్య గనక ఉన్నతమైన కుటుంబంలో పుట్టుంటే లేనివారు అంటే పేదరికంలో ఉన్నవారు వెళ్ళటం కష్టమా కాదా?
చాలా కష్టమండి. ఇప్పుడు మనము ఒక ఉన్నతమైన వ్యక్తులు ఇంటికి మనం వెళ్ళాలంటే కుదరదు, అవునా కదా? అయితే ఆయన దగ్గరికి గొల్లలో రాగలిగారు, అలాగూ నా తూర్పు దేశపు జ్ఞానులు రాగలిగారు. అలా తక్కువ వాళ్ళేం కాదండి, ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు మనకు ఇప్పుడులాగా టెక్నాలజీ ప్రకారంగా గూగుల్లో చూసి కాదు, వారు నక్షత్రమును పుట్టుతో చూసి, నక్షత్రం అక్కడ ఉదయించడం చూసి, ఇది రాజులకు రాజు పుట్టాడని చెప్పేసి వారు శాస్త్రాన్ని వెతుక్కుంటే ఏ రోజు దగ్గరికి రాగలిగారండి. దేవుడికి స్తోత్రం. వారు వచ్చారు, వారు వచ్చి దేవుని మహిమపరిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోక సైన్య సమూహం వచ్చేసిందండి. చూడండి, లేనివారు అంటే పేదవారికి దేవుడు అందుబాటులో ఉన్నాడు, జ్ఞానులైన వారికి అందుబాటులో ఉన్నాడు. పరలోక సైన్యం అంటే దేవుడు మహిమపరిచే దేవదూతల సమూహం, వారికి ఆయన సమీపంగా, ఎవరికైనా దూరస్తుడు కాదండి. దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు. మీకు ఒక్కరికే దేవుడు, ఒక వర్గానికి చెందిన దేవుడు అంటే అది ముమ్మాటికి తప్పే, నా మాట కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ఒక్కరికే కాదు. అందుకైనా పశువుల పాకలో జన్మించాడు. ఆ పశువుల పాకే లేని వాళ్ళు వెళ్ళొచ్చు, కారు వేసుకుని వెళ్ళొచ్చు, సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. అన్ని వర్గాల వారు కూడా వెళ్ళి దేవుని చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అందరికీ అందుబాటులో ఉండే దేవుడే అండి. బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు, ఆయన సియోను ఆయన గోల్కతా కొండ మీద సిలువేసినప్పుడు ఈ ఇటుపక్కున్న దొంగకి సరి సమానంగా ఆయన అందుబాటులో ఉన్నాడండి. ఆయనకేదో కొద్దిగా దగ్గరగా లేదా ఈయనకేదో కొద్దిగా దూరంగా కాదండి. ఇక్కడ పాయింట్లో ఆయన సిలువ ఉంటే ఒక 2 అడుగులు ఆ వ్యక్తి ఉంటే సేమ్ 2 అడుగులు ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రమే పరదేశంలోనికి వెళ్ళగలిగాడు. మీరు గమనించారు, ఈయనకి ఏమైనా దగ్గరికి వెళ్ళి చేయి చెబితే అందించేంత దగ్గరలో ఏమి లేడు. ఇరుగురికి ఒకే సమీపంలో ఆయన ఉన్నాడు, కానీ ఒకరు అందిపుచ్చుకున్నారు, కానీ ఒకరు అందిపుచ్చుకోలేకపోయారండి. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది. మనం వింటున్నాం కదా, యుద్ధాలు వింటున్నాం, భూకంపాలు, భయంకరమైన సంఘటనలు, అత్యాచారాలు, ఏమండి, క్రూరత్వం కలిగిన వ్యక్తులు, మోసాలు, ఇవన్నీ దేనికి సూచన అనుకుంటారు? దేనికి? ప్రభు రాకడకు. ఆయన రాకడ సమయంలో ఏమండి మోసాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ ఏమండి చెప్పండి, వేదనలకు ప్రారంభం. ఇవన్నీ చూసి కూడా మనం ఇంకా సిద్ధపాటు కలిగి లేకుండా ఏమండి ఆనందాన్నే మనం వెతుక్కుంటున్నామే. ఇప్పుడు క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ ఆనందం అయ్యిందనుకో, మరలా డిసెంబర్ వచ్చేంత వరకు కూడా మరి ప్రభువుని ఎంతమంది కలిగి ఉంటారో, ఎంతమంది ధరించుకుంటారో తెలియదండి. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరు చెప్తున్నానండి. ప్రభు రాకడ సమీపంగా వచ్చింది. రవి తమ్ముడు ఒక మాట చెప్పాడు, ఆయన ఇంకా పశువుల తొట్టులో బాలయేసు కాదండి. ఆయన ఇంకా అలాగే చూడండి, అదే పశువుల తొట్టులో చూడండి, అదే పశువుల తొట్టులో పాటలు పాడండి, ఆయన మధ్యాకాశానికి వచ్చేస్తాడు. సిద్ధపాటు కలిగిన వారందరూ కూడా రెప్పపాటుని వెళ్ళిపోతారండి. ఇంకా మనము బాలయేసు అంటూ ఉంటాం. తర్వాత సిద్ధపడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారండి. ఇంకా బాలయేసు అండి, ఇంకా పశువుల తొట్టులో చూస్తున్నారా? ఆయన మేఘరుడై ఉగ్రుడై ప్రళయకాల ఆయన ఉగ్రుడై వస్తున్నాడు. ఆయన కోపోద్రుకం కలిగి వస్తున్నాడు. ఆయన న్యాయాధిపతికి వస్తున్నాడు. ఇప్పుడంటే ఆయన కనికరమ కలిగిన వాడు, ఏమండి, ఇప్పుడంటే ఆయన జాలి కలిగిన వాడు. రేపొద్దున్న ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళిన తర్వాత యేసయ్యా నేను నీ బిడ్డనంటే అవదు. ఎందుకంటే అక్కడ న్యాయాధిపతి అయినా అక్కడ న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. అక్కడ ఆ సింహాసనం ఎదుటికి వెళ్ళిన తర్వాత మన క్రియలను బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. అప్పుడు నువ్వు మంచివి చేస్తే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అంటాడు ఆయన. చెడ్డ క్రియలు చేస్తే అపవాదికి సంబంధించిన వాళ్ళారా నీ తండ్రికి ఏర్పడిన స్థలానికి పొండి అంటాడు. పొండి అని అనిపించుకుని నిత్య నరకానికి వెళ్ళిపోతాము మనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఇక్కడ కూర్చుని దేవుని ఆరాధిస్తూ, దేవునిలో అనుభవిస్తూ, మనం ఆరాధనకి వెళ్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఇటువంటి భక్తి చేస్తూ ఉన్న మనము మరి నిత్య నరకాగ్నికి ఒక్క క్షణంలో అలా దిగిపోతున్నామంటే ఎంత వేదనండి, ఎంత దుఃఖమేండి. అదే నరకానికి వెళ్తే మనకెంత బాధ కలుగుతుందో మరి మన ఇంటివారు, మన కుటుంబ సభ్యులు, మన వీధి వారు, మన గ్రామవారు, మన స్నేహితులు, వారందరూ కూడా నిత్యనాశనానికి వెళ్ళిపోతారుగా. నిత్యనాశనానికి వెళ్ళిపోతామని చెబుతామంటే
నిజదేవుని తెలియని వారు ఎవరైనా సరే అగ్నితో మండు గుండములోనికి పడద్రోయబడతారు ఉంది బైబిల్లో. అగ్నితో మండు గుండములో పడద్రోయబడతారండి. కాబట్టి ఆ గుండము నుంచి తప్పించబడటానికే, ఆ గుండముల నుంచి మనం తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందంలో పాలు పంపులు పొందిన మీరందరూ కూడా దైవజనులు చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. ఇప్పుడు మన మధ్యకి అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారండి మన మధ్యకి వస్తున్నారు. కాబట్టి మీరందరూ